అంతే సరే. ఒకవేళ 50,000 అయితే ఎట్లా అలొకేట్ చేయాలో ఈ 50-20-20-10 రూల్లో చూద్దాం. 50,000లో 50% మీ నీడ్స్ అంటే మీ లైఫ్ సర్వే అవ్వడానికి ఏవే ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి ఈ 25,000లో కవర్ అవ్వాలి. ఇప్పుడు హౌస్ రెంట్ 10,000, గ్రాసరీస్ అండ్ కిచెన్ ఐటమ్స్కి 5,000, ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ అదర్ యూటిలిటీ బిల్స్ 2,500, ట్రాన్స్పోర్ట్కి 2,500, హెల్త్కి 2,000, అదర్ ఎక్స్పెన్సెస్కి 2,500. ఇక్కడ టోటల్ 25,000 అవుతుంది. 20% ఇన్వెస్ట్మెంట్స్కి. ఇది మీకు ఒకవేళ పిల్లలు కనుక ఉంటే మీ పిల్లల పై చదువులకి మీ రిటైర్మెంట్ కోసం ఎస్ఐపి చేయండి. ప్రతి నెల 6,000. టర్మ్ ఇన్సూరెన్స్ 2,500, హెల్త్ ఇన్సూరెన్స్ 1,500. రిమైనింగ్ 20% ఎమర్జెన్సీ ఫండ్. ఇది క్యాష్ లిక్విడిటీ కోసం. ఏదైనా అన్సర్టన్ సిచ్యువేషన్ జరిగితే ఆ ఎక్స్పెన్సెస్ని ఫేస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది జనరల్లీ 6 months అని అడ్వైస్ ఇస్తారు. కానీ నేను పర్సనల్గా మినిమం 1 to 2 years సేవ్ చేసి ఉండాలి. మీ శాలరీలో అట్లీస్ట్ 1/4 దీనికోసం సేవ్ చేయాలి. ప్రతి నెల 10,000 సేవ్ చేయాలి. 50,000 శాలరీ అయితే రిమైనింగ్ 10% అంటే ఇక్కడ 50,000 శాలరీలో 5,000 మిగులుతుంది. మీ ఫ్యామిలీతో బయటకు వెళ్ళి రెస్టారెంట్ తినడానికి 2,000, షాపింగ్కి 1,500, చారిటీకి 1,000, మీ హాబీస్ ఏమైనా ఉంటే 500. సో ఇక్కడ టోటల్ 5,000 కంప్లీట్ అయింది. మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎలా స్పెండ్ అవుతుందో, క్యాష్ అవుట్ఫ్లో ఎలా అవుతుందో మీరు కంప్లీట్గా ట్రాక్ చేసుకోవచ్చు. కామెంట్లో మీ శాలరీ కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఎట్లా బడ్జెట్ ప్లాన్ చేయాలో నేను వీడియో చేస్తాను.